బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ఉత్తరాంధ్ర వరకు విరామం లేకుండా సీఎం జగన్ బస్సు యాత్ర 27న ఇడుపులపై నుంచి ప్రారంభం. తొలి రోజు పొద్దుటూరులో బహిరంగ సభ, 28 నంద్యాల, 29న కర్నూలు లోక్సభ నియోజకవర్గాల యాత్ర అంటూ సజ్జల స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇప్పుడు జనసేనతో బాబు బంతాట. ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్ల అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డు. ఈ తెలుగు వీళ్ళ పార్టీలో ఉన్న లొల్లి వీళ్ళు రాయరు, వాళ్ళ పార్టీలో ఉన్న లొల్లి రాసుకుంటారు. బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత. 2 అసెంబ్లీ స్థానాలపై 3 పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ. తను ప్రకటించక జనసేన ప్రకటించిన ఒక బాబు రాజకీయం. చంద్రబాబు తీరుపై 3 పార్టీల నేతలు మండిపాటు. కోతల మీద కోతలు పెట్టి పొత్తుల్లో జనసేనకు అరకొర సీట్లను మాత్రమే కేటాయించారు చంద్రబాబు. ఇప్పుడు ఆ సీట్లోనూ పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా అభ్యర్థులు ఎంపిక చేసే అవకాశం ఇవ్వకుండా అడుగడుగున అడ్డు తగులుతున్న ఆ పార్టీలో చర్చ సాగుతుంది. ఇప్పటిదాకా జనసేన అధికారికంగా ప్రకటించిన 7 అసెంబ్లీ స్థానాలు కాకుండా మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన చంద్రబాబు వాటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కారణంగానే పవన్ కళ్యాణ్ ఆ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పొత్తులో 3 పార్టీల సీట్ల సర్దుబాటు ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో మొదట 24 సీట్లు మాత్రమే జనసేనకు ఇచ్చిన చంద్రబాబు తర్వాత అందులోనూ 3 తగ్గించి 21 సీట్లకు కుదించిన విషయం తెలిసిందే. బీజేపీకి 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలు కేటాయించారు. మిగిలిన 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలు టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే కట్టుదిట్టంగా